పూర్తిగా కూడా 100% రెగ్యులారిటీ చేసేసి లీగలైజ్ చేసి వాళ్ళ యొక్క కంట్రీస్ లో పబ్లిక్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాయి. అదే కొన్ని దేశాలు అయితే గోడ మీద నిల్చుకుని ఉన్నాయి, దూకుదామా వద్దా. వాటి కంపేర్ తీసుకుంటే చైనా, మొట్టమొదటి చైనా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నటువంటి సమాచారం. ఈక్వెడార్, ఖతార్, వియత్నాం, బంగ్లాదేశ్, మొరాకో, ఈజిప్ట్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాయి, ఇది రెగ్యులేట్ చేద్దామా వద్దా, క్రిప్టో కరెన్సీని పూర్తిగా దీన్ని మనం చట్టబద్ధం చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాయి. మరి రష్యా గానీ ఇండియా గానీ ముందుకు వెళ్తున్నాయి, కానీ రిస్ట్రిక్షన్ పెట్టాయి, ఎక్కువ కట్టుదిట్టలు పెట్టి మీరు చేసుకోండి అని చేసేసాయి ఇండియా గానీ రష్యా గానీ. యూకే గానీ ఇవన్నీ కూడా కొంచెం పార్షియాలిటీగా ఉంది. పార్షియాలిటీ అంటే కొంత భాగం మొగ్గు చూపుతూ కొంత భాగం ఆలోచిస్తూ దీన్ని పూర్తిగా 100% చేద్దామా వద్దా. కొన్ని పూర్తిగా బాయ్కాట్ చేశాయి కొన్ని దేశాలు. ఈ ఈ దేశాల్లో చూడండి సార్, ఒకసారి బాగా ఆలోచించండి. ఇన్ని దేశాలు పెద్ద దేశాలు, అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ పైన మొగ్గు చూపడానికి కారణం ఏంది? ఎందుకు ఇంత హైలైట్ చేసుకుంటున్నాయి? క్రిప్టో కరెన్సీని ఎందుకు అవి ఇంతగా అనాలిసిస్ చేసుకొని ఎగ్జామిన్ చేస్తున్నాయి, తీసుకోవాలా వద్దా, తీసుకుందామా వద్దా అనేసి? ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అన్నది ఒక టెక్నాలజీ. క్రిప్టో కరెన్సీ బేస్డ్ ఆన్ ఒక ఫైనెస్ట్ టెక్నాలజీ, టాప్ మోస్ట్ టెక్నాలజీ. క్రిప్టో కరెన్సీ డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ. బ్లాక్ చైన్ ఇంకా కూడా పూర్తిగా డెవలప్మెంట్ కాల, దాంట్లో మార్పులు వస్తూనే ఉంటాయి. క్రిప్టో కరెన్సీ కూడా పూర్తి స్థాయిలో ఇది నాది హై ఎండ్, ఇంతకు మించి నేను వెళ్ళను, ఇంతలో నా మార్పులు జరగవు అన్నది ఉండదు. టెక్నాలజీ డే బై డే మారుతూ ఉంటుంది. దాని తదనుగుణంగా బ్లాక్ చైన్ మారుతున్నప్పుడు క్రిప్టో కరెన్సీలో కూడా చాలా విషయాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కాయిన్ యొక్క పనితీరు, ఒక్కొక్క కాయిన్ యొక్క ఫీచర్స్, లక్షణాలు, బిట్ కాయిన్ యొక్క లక్షణాలు పీవీసీ మెటకు ఉండవు, పీవీసీ మెట లక్షణాలు ఎథీరియంకు ఉండవు. అట్లా వాళ్ళ స్టైల్లో వాళ్ళ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీని పాపులారిటీ కోసం వాళ్ళ యూస్ కేస్ కానీ ఎన్ని రకాలుగా వాళ్ళ కాయిన్ డెవలప్ చేసుకోవాలి, పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, అవేర్నెస్ తీసుకురావాలన్నది వాళ్ళ కాయిన్ ని వాళ్ళు నిర్దేశించుకుంటారు. ఎందుకు ఇంత ఫేమస్ అవుతుంది క్రిప్టో కరెన్సీ? ఇందుకు గత 5 ఏళ్ల తర్వాత 5-6 ఏళ్ల ముందు ఇంత పాపులారిటీ, ఇంత కీ అబ్జర్వేషన్ లేదు జనాలకి. ఎందుకు ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయింది క్రిప్టో కరెన్సీ అంటే, తెలుసు అందరికి అవేర్నెస్ పెరిగిపోయింది క్రిప్టో కరెన్సీ పైన. ఏంటి అవేర్నెస్? ఏంది? మిడిల్ మ్యాన్ ఉండడు, మధ్యవర్తి అనేది ఎవరు ఉండరు. ఏ సెంట్రల్ బ్యాంక్ కానీ, ఏ బ్యాంక్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇవి కీ పాయింట్స్ క్రిప్టో కరెన్సీ ఎందుకు ఇంత ఫేమస్ అవుతుందంటే, ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన పనిలా, నీకు నువ్వే హీరో, నీ అసెట్ కి నువ్వే హీరో. నువ్వు ఏ గవర్నమెంట్ కి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అన్లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ మనీ ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫాస్ట్ గా చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు, ఎనీ టైం చేయొచ్చు, 24/7 ఎప్పుడైనా చేయొచ్చు. సమ్ బిలియన్స్ ఆఫ్ మనీ అంటావా, విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. కోట్ల రూపాయలు చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో. అందుకు ఇంత ఫేమస్. మనకంటే మన మధ్యతరగతి వాళ్ళం కాబట్టి అంతగా మనం ఆలోచించాం. కానీ బయట ప్రపంచంలో మీరు చూస్తే బిలియనర్స్, మల్టీ బిలియనర్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే బిలియన్స్ లో ఉంటాయి వాళ్ళ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్ టు బ్యాంకు, స్విస్ బ్యాంక్ అనండి, ఇంకేదైనా పెద్ద పెద్ద మేజర్ బ్యాంక్స్ నాకు తెలియదు, అది ఆ బ్యాంక్స్ అనుకోండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని చేయాల్సి ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీలోకి వస్తే అవన్నీ ఉండవు. నువ్వు ఎంత మనీ అయినా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓవరాల్ త్రూ అవుట్ వరల్డ్
ఏ మూల ప్రాంతానికైనా నువ్వు ప్రపంచంలో అవతల వ్యాలెట్ ఉంటే, యువతల నీ దగ్గర ఒక వ్యాలెట్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ అడ్రస్ తెలిసినప్పుడు ఈజీగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కంట్రీ టు కంట్రీ ట్రాన్సాక్షన్స్ అనేది కొన్ని మిలియన్స్ బిలియన్స్ లో ఉంటది, కోట్ల రూపాయల్లో ఉంటది, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది ట్రాన్సాక్షన్స్. మన దగ్గర ఉన్నటువంటి లక్షన్నర 2 లక్షలు 10 లక్షలు అట్లు కాదు. సో ఈ కనీసం ఇప్పుడు నేను అనుకోండి, ఒక ఫారిన్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లేకుంటే మా అమ్మాయి ఫారిన్ లో ఉంది అనుకుందాం. నేను ఒక 10 లక్షలు లేకుంటే 20 లక్షలు పంపించాలంటే 100 కోటి అడ్డంకులు ఉంటాయి నాకు బ్యాంక్ ద్వారా. అన్నిటికీ నేను సమాధానం ఇవ్వాలా. ఇవన్నీ చేసుకుంటే గానీ నా మనీ టైంకి వెళ్తుందంటే వెళ్ళదు. వాడు దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ లోనే వెళ్తుంది. అక్కడ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అక్కడ మా అమ్మాయికి కూడా పంపించడం ఒక ఎత్తు అయితే, అక్కడ రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఇవన్నీ ఉండవు కాబట్టి ఇది చాలా ఈజియెస్ట్ వే టు ట్రాన్సాక్షన్ చేయడానికి. కాబట్టి క్రిప్టో కరెన్సీ అంత ఫేమస్ అవుతుంది. ఫ్యూచర్ లో ఈ దేశాలన్నీ కూడా ఒక దేశం ఇప్పుడు ఒక 10 దేశాలు క్రిప్టో కరెన్సీ, ఒక 100 దేశాల్లో 10 దేశాలు యాక్సెప్ట్ చేసాయి అనుకోండి, రెగ్యులేట్ చేసేసాయి. సో అవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ పైన ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ట్రేడ్ అంటే వరల్డ్ ట్రేడ్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ముడిసరుకు కానీ, చమురు కానీ, లేకుంటే ఆయా దేశాలకు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్రిప్టో కరెన్సీలో జరుగుతున్నప్పుడు డాలర్స్ పైన పే చేస్తారు. వాళ్ళ మదర్ కరెన్సీ ఏదైనా ఉండని, వాళ్ళ స్థానిక రూపాయి ఏదైనా ఉన్నా కానీ దాంతో సంబంధం లేదు. ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇప్పుడు చైనాకు రష్యాతో మనం ఇండియా ట్రేడ్ చేసినప్పుడు క్రిప్టోలో XRP మొన్న జరిగింది, నేను చెప్పాను. XRPతో కొన్నది, క్రూడ్ ఆయిల్ కొన్నది, XRP క్రిప్టో కరెన్సీతో కొన్నది. సో అలాగా ప్రతి దేశము ఇప్పుడు ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీకి లీగలైజ్ చేసినటువంటి దేశాలన్నీ కూడా క్రిప్టోతో డాలరైజ్ చేసినటువంటి విధానంలో ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు, ఇంకో దేశం వచ్చి, ఇప్పుడు రష్యాతో నేను క్రిప్టోతో కొన్నాను, ఇంకో దేశం వచ్చి నా స్థానిక రూపాయి ఉంది, అది తీసుకో, నాకు క్రూడ్ ఆయిల్ ఒక ఇన్ని టన్నులు నాకు పంపించంటే, అయ్యా సారీ, నా ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా, నా బిజినెస్ అంతా, ఇంటర్నేషనల్ బిజినెస్ అంతా కూడా క్రిప్టోలో జరుగుతుంది, క్రిప్టో తీసుకోరా అంటారు. సో ఖచ్చితంగా ప్రతి దేశం కూడా ఈ రోజు కాకపోయినా నెమ్మదిగా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే సార్, పీవీసీ మెటానే కాదు, భవిష్యత్తులో మీది ఏదైనా క్రిప్టో కరెన్సీ మీ వ్యాలెట్ లో ఉండాలి, నీ దగ్గర ఉండాలి. క్రిప్టో కరెన్సీలోనే భవిష్యత్ అంతా కూడా, అన్ని జరిగేవన్నీ కూడా. సో పీవీసీ మెటా, ఇప్పుడు మనం పీవీసీ మెటా గురించి మనం సమావేశం అయ్యాం కాబట్టి, పీవీసీ మెటాలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు చేశాం కాబట్టి, పీవీసీ మెటా మంచి ప్రాజెక్ట్, జెన్యున్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇందులో ఎలా మెలకువలు చేసుకోవాలి, ఎంత క్రిప్టో కరెన్సీ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని మనం తీర్చుకోవాలంటే, ఆ లోటుని మనం పూడ్చుకోవాలంటే ఎంత క్రిప్టో కరెన్సీ మన దగ్గర ఉండాలి. ఆ క్రిప్టో కరెన్సీ చాలా ఈజీగా, నమ్మకంగా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. మనకు అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీ, ఒకటే ఫైనల్ గా, మనకు అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా, పరిచయం ఉన్న క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా, కమ్యూనిటీ సపోర్ట్, మన రాజేష్ గారు, మనము, కోట వెంకటేష్ గారు, ఇలాగ అందరితో కూడా ఒక యూనిటీగా ఉన్నటువంటి, ఒక ఫ్యామిలీ నేచర్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే పీవీసీ మెటా. ఇక్కడ ఎవరు బిట్ కాయిన్ కానీ, లేకుంటే XRP కానీ, సోనాలా కానీ ఎవరు ఇక్కడ ప్రమోట్ చేయాల, పీవీసీ మెటా గురించే మాట్లాడుకుంటాం. సో మనం సేఫ్ జోన్ లో ఉంటాం, అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడుకుంటాం, ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి, ఆ ఫ్యామిలీతో ధైర్యంగా, భరోసాగా పెట్టుబడులు పెట్టుకొని మనం ముందుకెళ్తాం. అందులో కూడా ఫైనెస్ట్ పొజిషన్ లో ఉంది పీవీసీ మెటా ఇప్పుడు. సో ఇప్పుడు మనం మామూలుగా జనరల్ గా మనం చాలాసార్లు చెప్పాం, తక్కువ ధరలో ఏదైనా అసెట్ గానీ, ఆస్తి అన్నప్పుడు సమకూర్చుకోవాలంటే, ఆ ఆస్తి ఏదైనా కానీ ఉండ, కారా, భూమి, లేకపోతే ఇంకేదైనా క్రిప్టో కరెన్సీనా, లేకపోతే ఇంకేదైనా గోల్డా, ఏదైనా కానివ్వండి, ధర తక్కువగా ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత సమకూర్చుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం, దాన్ని ఆస్తిని పెంపొందించుకోవడం అంటాం. ఆ తక్కువ ధరలో మనం దాన్ని సమకూర్చుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత దాని యొక్క విలువ పెరిగినప్పుడు
మనకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆస్తి అంటాం. పెరుగుతుంది, విలువ పెరుగుతుంది కాబట్టి ఆస్తి. క్రిప్టో కరెన్సీలో మెయిన్ ఇంకోటి ఏంటంటే ద్రవ్యోల్బణం అంటాం ఇంగ్లీష్, తెలుగులో. అలాంటి భయం ఉంది. ఇప్పుడు మొన్న మనం ఒకసారి టాపిక్ మాట్లాడాం. ఒక 5 లక్షలు ఇంట్లో బీరువాలో ఉంటే అదే 5 లక్షల విలువ 5 సంవత్సరాల తర్వాత ఉండదు, తగ్గిపోతుంది. అదే విధంగా క్రిప్టో కరెన్సీలో అలాంటి భయం ఉండదు. ఒకవేళ ఎలాంటి భయం ఉంటది? వోలటైల్ ఉంటుంది, హెచ్చు తగులు ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎంత ఫ్లక్చువేట్ అయినా కూడా ఆ క్రిప్టో కాయిన్ కున్నటువంటి డిమాండ్ ప్రకారం, డిమాండ్ కు సప్లై ని దృష్టిలో ఉంచుకొని కాయిన్ మార్కెట్ లో పెరుగుతూ ఉంటది. ఆ కాయిన్ కి ఎంత ఎంత సప్లై ఉంది, ఎంత లిమిటెడ్ సప్లై ఉంటే, లిమిటెడ్ సప్లై ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్లిమిటెడ్ ఉంటే అది అంతగా చాలా డిలే అవుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది డెవలప్మెంట్ అవ్వడానికి. ఎప్పుడైతే లిమిటెడ్ సప్లై ఉంటుందో, 150 crores మంది పీవీసీ మీద, ఎప్పుడైతే లిమిటెడ్ సప్లై ఉంటుందో, ఆ లిమిటెడ్ సప్లైకి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అన్నట్లుగా ఆ లిమిటెడ్ సప్లైకి తోడు డిమాండ్ గానీ యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఆపలేం పీవీసీ మెటల్. అలాగా అది ఏ కైనా కానివ్వండి. నేను పీవీసీ మెటల్ కోసం చెప్తున్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే పీవీసీ మెటా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిందో అవన్నీ కూడా వన్ బై వన్ చేస్తా వచ్చింది అనుకోండి. సప్లై ఏమో తక్కువగా ఉంది, దాని యొక్క యూజ్ కేస్ పెరిగింది అనుకోండి, ఒక్కొక్కటి ఒక బర్నింగ్ చేసింది అనుకోండి, చేస్తుంది, ఖచ్చితంగా చేసింది అనుకోండి, అప్పుడు ఒక సినారియో కనిపిస్తుంది పీవీసీ మెటల్లో. ఇంకోసారి యూజ్ కేస్ తీసుకొచ్చింది, అప్పుడు ఒక సినారియో మారిపోతుంది. డెవలప్మెంట్స్, మెటావర్స్ లాంచ్ అయిందంటే అప్పుడు ఒక సినారియో ఉంటుంది పీవీసీ మెటా. ఉన్న పలంగా ఒక్క రాత్రికి, ఒక్క రోజు, ఒక్క నెలలో, ఒక సంవత్సరంలో జరిగేటువంటి పనులు కాదు ఇవన్నీ. చాలా నెమ్మదిగా జరుగుతాయి, చాలా నెమ్మదిగానే జరుగుతాయి. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే పీవీసీ మెటాని నమ్మకంతో, నేను ఇందాక గతంలో కూడా చెప్పాను, మొన్న ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసి లక్షల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఎలా బయట రావచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎలా దీన్ని తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఇవన్నీ కూడా సోర్సెస్ ఉన్నాయి పీవీసీ మెటాలో. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా, రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలా, నమ్మకం ఉండాలా, ఖచ్చితంగా పెరుగుతుంది, నమ్మకం ఉండాలి. జర్నీ, పీవీసీ మెటల్ జర్నీ, ఆ జర్నీలో ఎంజాయ్ చేయాలి. ఆ జర్నీని చాలా కొత్తగా ఉంటుంది ఈ పదం ఎంజాయ్మెంట్. ఏంది ఎంజాయ్ అంటున్నాడు ఇప్పుడు? ఎంజాయ్మెంట్ చేయాలా ఆ జర్నీ. ఏదైతే నువ్వు జర్నీతో ఇప్పుడు పీవీసీ మెటల్లో జర్నీ చేస్తున్నావో, కానీ వచ్చే బెనిఫిట్ కు ఏదైతే నువ్వు ఆశించి జర్నీ చేస్తున్నావో, ఆ ఇమాజినేషన్ అంటాం చూసారా, ఆ ఆశ, ఆ ఇమాజినేషన్ నీవు మనసులో ఎప్పుడు ఉన్నప్పుడు ఈ ఈ ఇబ్బందులు, ఈ బిఎన్పి చార్జెస్, మధ్యలో ఉన్నటువంటి పీవీసీ మెట అప్ అండ్ డౌన్స్, రేట్ తక్కువదల, ఇవన్నీ కూడా నీకు పెద్దగా బర్డన్స్ అనిపించవు. నమ్మకం అని చెప్పాను. నమ్మకం అంటే ఇప్పుడు నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు తీసుకోవలేదు, తీసుకుంటా ఇప్పుడు. సార్ నా మ్యారేజ్ చాలా సింపుల్ జరిగింది. వేద మంత్రాలు లేవు. చాలా మంది అంటారు కదా, వేద మంత్రాలు ఉండాలా, సాక్ష్యాలు ఉండాలా, బంధువర్గాలు రావాలి, 10 వందల మందికి భోజనాలు వడ్డించాలి, ఆశీర్వాదం తీసుకోవాలి. ఇవన్నీ నా లైఫ్ లో, నా మ్యారేజ్ లో నాకు నా వైఫ్ కి ఏం లేవు. మా అమ్మ నాయన, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు ఇద్దరు, మా చెల్లెలు వెళ్ళి చర్చిలో నేను తాళి కట్టాను. తాళి కట్టించారు చర్చిలో కూడా. అప్పుడు అది చేశారు వాళ్ళు పాస్టర్స్. కానీ నాకు ఈ వేద మంత్రాలు ఇవన్నీ ఏం లేవు. కానీ మేము అంత శాస్త్రోత్కంగా జరగాల, అప్పుడే 10 కాలాల పాటు, 100 ఏళ్ల పాటు కలిసి ఉంటారు భార్యాభర్తలు అన్నది ఒక నమ్మకం. కానీ అవేవి నాకు జరగలేదు. కానీ మేము ఎంత బాగా హ్యాపీగా ఉన్నాం, 2 పిల్లలు, ఆడబిడ్డలు, హ్యాపీగా ఉన్నాం. ఒకరి మీద ఒకరిపై నమ్మకం, నమ్మకమే లైఫ్. 100 ఏళ్ళు మేము బతుకుతాం, ఎందుకంటే తన పైన నాకు నమ్మకం, నా పైన తనకు నమ్మకం. ఎక్కడ ఏ రిలేషన్ అయినా కానీ తీసుకోండి, ఎక్కడ ఏ బిజినెస్ లో కానీ, ఎందులోనైనా కాన్ఫిడెంట్, బిలీవ్నెస్ అనేది, నమ్మకం అన్నది ఇండైరెక్ట్ గా అయినా కానీ డైరెక్ట్ గా అయినా కానీ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటది. సో నువ్వు పీవీసీ మెటాలో కాన్ఫిడెన్స్ గా జర్నీ చేయాలా వద్దా అన్నది పీవీసీ మెటాపై నీకున్న నమ్మకం డిసైడ్ చేస్తుంది. పీవీసీ మెటా పైన నీకు ఏ మేరకు నమ్మకం ఉండదో ఆ నమ్మకం నేను నడిపిస్తుంది.
చాలా ఇంపార్టెంట్ ఈ ఈ ఈ ఈ నమ్మకం అనే విషయం. మైండ్ సెట్ కూడా చెప్పాను మొన్న. ఎన్ని ఎన్ని విషయాలు ఉన్నాయి సార్, మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు చెప్పాలంటే టైం కూడా సరిపోదు. అన్ని అంత మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని ఉన్నాయి. ఏమైనా కానీ నాకు నేను చెప్పాను మొన్న, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ సార్, ఒక ఫోటోగ్రాఫర్ అనుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఒక ఫోటోగ్రాఫ్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ అయిపోరు. కెమెరా చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కరు మంచి ఫోటోగ్రాఫర్ అయిపోరు. తీసినటువంటి ఫోటో లైవ్ ఉండాల. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ సెలెక్ట్ చేస్తారు. ఒక పర్సన్ తీసినటువంటి ఫోటో, ఆ ఫోటో చూస్తానే జీవం కనపడాల. స్టోరీ టెల్లింగ్ గా ఉండాలి ఆ పిక్చర్, ఆ ఫోటో. జస్ట్ కొన్ని ఎలిమెంట్సే ఉంటాయి ఆ ఫోటోగ్రాఫ్ లో, కానీ ఆ ఫోటోగ్రాఫ్ చూస్తానే ఆ సెలెక్టర్స్ కానీ, ఆ ఇంటర్నేషనల్ వైజ్ జరిగేటువంటి ఆ కాంపిటీషన్ కానీ, కొన్ని వేల మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పంపిస్తారు. కానీ తీసిన ప్రతి ఫోటో కూడా విన్ అవ్వదు. ఆ ఫోటోగ్రాఫ్ లో నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది ఆ జీవం కనబడాల. ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్, ఉన్నటువంటి ప్రతి మనిషి, ఒక చెట్టు, ఒక రాయి, ఒక నీళ్ల ప్రవాహం, ఒక పర్వతం, ఇవన్నీ కూడా ఒక స్టోరీ టెల్లింగ్, నేను ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి. ఒక స్టోరీ లాగా ఉండాలి. ఆ చిన్న స్నాపే అది, ఒకే ఒక స్నాప్ జీవం జీవించేలాగా ఉండాలి ఫోటో, తీసేటువంటి ఫోటో. అవి ఎన్నవుతాయి. ఎందుకు ఇది చెప్పానంటే, నువ్వు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నా గానీ అన్ని వేల కాపీస్, అన్ని వేల ఫోటోగ్రాఫ్స్ కాంపిటీషన్ కి వెళ్ళినా గానీ ఒకటో రెండు ఫోటోలు మాత్రమే విన్ అవుతాయి. దీని అర్థం ఏంటంటే, ఇంతమంది కమ్యూనిటీ ఉన్నా గానీ ఎవరైతే ఆ లైవ్, ఆ జీవం, ఆ ఆ ఇది దాన్ని మైండ్ సెట్ ఇమాజిన్ చేసుకుంటాడు. ఫోటో తీసేటప్పుడు క్లిక్ అండ్ క్లిక్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఇలాంటి సిచ్యువేషన్, ఈ సినారియో నాకు ఎక్సలెంట్ గా ఉంటుంది, ఇది చాలా బాగుంటుందని ఆయన ఆలోచించిన విధానం, ఆ కెమెరా పర్సన్ ఆలోచించిన విధానం, ఆ ఫోటో విన్ అవుతుంది. చాలా కష్టం. వరల్డ్ వైడ్ ఫోటోగ్రాఫర్స్ లో ఒక ఫోటో విన్ అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. చాలా పేషెన్స్ తో ఉంటాడు ఆయన. చాలా పేషెన్స్ తో ఉంటాడు, వెయిట్ చేస్తాడు. ఒక ఫోటో తీయాలంటే 4 days, 5 days, 1 week, 10 days, 1 month కూడా పడుతుంది ఒకే ఒక ఫోటో తీయడానికి. అంత ఓపిక కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళు. అంత ఓపిక కనిపెట్టుకొని తీస్తే, ఎఫర్ట్ పెడితే ఆ ఫోటో విన్ అవుతుంది. ఎంత ఎంత ఉందో చూడండి. సేమ్ అంతే మన పీవీసీ మెటల్ జర్నీలో కూడా అంతే. నువ్వు ఏది ఆశించి నువ్వు జర్నీ చేస్తున్నావు, ఏది ఆశించి నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు నీ లైఫ్ ని, దాన్ని పొందాలంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత దాన్ని తీక్షణంగా నువ్వు దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అన్నది. క్రిప్టో కరెన్సీ భవిష్యత్తులో ఎలాంటి కీ రోల్ ప్లే చేయబోతుందో అందరికీ తెలుసు సార్. ఎంత అసెట్ మనం పోగొట్టు పో- పో- చేజి దాన్ని మనం అక్యుములేట్ చేసుకోవాలా అన్నది మీ మన మన లైఫ్ మన 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 మీద ఆధారపడి ఉంటుంది. పీవీసీ మెటా అప్డేట్ రాలేదు. పీవీసీ మెటా ఇందాక సార్ ఇచ్చిన మెసేజ్లో కూడా అప్డేట్ రాకముందే అలర్ట్ అవ్వండి, అలర్ట్ మెసేజ్ అది. ఏమేమి చేయాలో అది చేసుకోండి, స్టాకింగ్ చేయాలో చేయండి, ప్లాన్ ఎక్స్టెన్షన్ చేయండి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ చేయడానికి మనం ముందుంటేనే మనము మనం ఏదైతే సార్, ఒక బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలంటే మెల్లమెల్లగానే చేసుకుంటారు సార్. పట 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 అని కడితే క్రాక్లు వచ్చి కింద పిల్లర్స్ కూలిపోయి పడిపోతుంది. మన యొక్క బిజినెస్ యొక్క నిర్మాణం పీబీసీ మెటల్, మన యొక్క కోట నిర్మాణం అనేది మెల్లగానే చేయాల. కూలీ నిర్మాణం ఒక్కొక్కసారి మనం కూడా కష్టపడాలి. ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి.
ఇప్పుడు నేను, నా కూతురు ఉంది. నా కూతురు నాకు వివాహమైన పుట్టినటువంటి నా కూతురు పైన నేను ఎన్నో కలలు కని, ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుతాను. నేను ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేస్తా. నా బిడ్డను పెంచుతా. డాక్టర్ అవ్వాలనో, ఇంజినీర్ అవ్వాలనో, లేకపోతే ఇంకేమైనా అవ్వాలనో, మంచి కలెక్టర్ అవ్వాలనో, ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని నా కూతురు పైన హోప్స్ పెట్టుకొని నేను పెంచుతా. ఎంత కష్టపడి పెంచుతా నేను, ఎంత ఇష్టంతో పెంచుతా నా బిడ్డను నేను. తనకు కావాల్సిన అన్ని సమకూరుస్తా, డెవలప్మెంట్ చేస్తా. నా బిడ్డని నేను డెవలప్మెంట్ చేస్తా. అన్ని విషయాల్లో కానీ ప్రతిదీ సమకూరుస్తా. సమకూర్చినప్పుడు నా బిడ్డ నేను అనుకున్నది తను సాధిస్తుంది. సేమ్ అంతే పీవీసీ మెటల్లో కూడా. జస్ట్ మీరు కంపేర్ చేసుకోండి. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలన్నప్పుడు నువ్వు ఏం ఎఫర్ట్ పెట్టకుండా, బుక్స్ తీసుకోకుండా, ఏ కాలేజీకి మంచి కాలేజీలో చదివించకుండా, నువ్వు ఏమి సపోర్ట్ చేయకుండా ఉంటే ఆ అమ్మాయి, నా కూతురు డాక్టర్ అవ్వదు. మంచి మల్టీ బిలియనీర్ అవ్వాలా, లాక్స్ లో నాకు ఇన్కమ్ రావాలా, నా లైఫ్ స్టైల్ మారిపోవాలా, నా జనరేషన్స్ అన్ని సెక్యూర్డ్ గా ఉండాలి ఫైనాన్షియల్ అన్నప్పుడు నువ్వు ఎంతగా దాన్ని డెవలప్ చేసుకోవాలా. నీ కూతుర్ని నువ్వు ఎంతగా, నా కూతుర్ని నేను ప్రేమించి కష్టపడి దాన్ని కష్టమైన, నాకు నచ్చిన ఫుడ్ తినకపోయినా, తినాలనిపించినా తినకుండా, అరే ఇది నా ఇంటికి తీసుకెళ్తే నా బిడ్డకు ఒక బుక్ తీసుకోవచ్చు, నా బిడ్డని ఒక ప్రాక్టికల్ సంబంధించిన ఒక బుక్ తీసుకోవచ్చు, నా ఇష్టాన్ని కూడా చంపుకొని నేను దాన్ని నా బిడ్డ కోసం నేను దాన్ని ఖర్చు పెడతా. సో పీవీసీ మెటల్ కూడా నీ యొక్క డ్రీమ్ వేరా, నీ యొక్క డ్రీమ్ ఏంది, ఆ డ్రీమ్ నీకు అదే నేను చెప్పాను, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ డ్రీమ్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నప్పుడు నువ్వు చేసేటువంటి బిఎన్బి ఖర్చులు కానీ, లేకపోతే పీవీసీ మెటల్ తక్కువ ధరలో ఉండడం కానీ, బయట నుంచి వచ్చేటువంటి మిత్రుల దగ్గర నుంచి, నీ సొసైటీలో నుంచి వచ్చేటువంటి ఎదురు దెబ్బలు కానీ, చుట్టుపట్టి మాటలు కానీ, ఇవన్నీ తట్టుకొని నేను ఎంత కష్టపడి నా బిడ్డను నవ్వుతూ నేను పెంచానో, అదేవిధంగా తట్టుకొని ప్రేమతో మీరు బిజినెస్ ని బిల్డప్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ చాలా బెనిఫిటబుల్ గా ఉంటుంది, టెరిబుల్ గా ఉంటుంది. గ్రోత్ సార్, ఇవన్నీ లైట్ తీసుకోవద్దండి దయచేసి. ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి, నేను మీటింగ్ లో ఉన్నాను కాబట్టి, మనం కలిసాం కాబట్టి చెప్తున్నాం. మనకు బయట ఎవరు చెప్పరు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మీటింగ్, క్వైట్ మీటింగ్ కానీ, రిచ్ భారత్ కానీ. ఇది ఈ విషయాలు కానీ మనం క్రిప్టో కరెన్సీలో చేయాల్సిన పనులు కానీ చేయకపోతే సార్, కమింగ్ 2030లో కానీ, 2030లో కానీ, 2035లో కానీ చాలా చాలా మిస్ అయిపోతాం, చాలా వెనకబడిపోతాం. ఇప్పుడు చేయకపోతే వెనకబడిపోతాం సార్. నీ నీ ఒక అన్నదమ్ములు ఉన్నావు, నా తమ్ముడు నేనున్నాం. నేనేదో క్రిప్టో కరెన్సీలో నా తమ్ముడు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు, క్రిప్టో కరెన్సీ అసెట్స్ అంతా బాగా పెంచుకున్నాడు, వేరే వేరే కరెన్సీలు పెట్టుకున్నాడు, పీవీసీ మధ్య కూడా మంచిగా పెంచుకుని డెవలప్ చేసుకున్నాడు, బిఎన్బి కష్టమైన పెట్టుకుని డెవలప్ చేసుకొని అక్యుములేట్ చేసుకున్నాడు, కాంపౌండ్ చేసుకున్నాడు. నేను పీవీసీ మీద అది ఏందో పిచ్చి, ఇది పోయి డెవలప్ అవుతుందా? ఏదైనా క్రిప్టో కరెన్సీ సార్, పీవీసీ మటానే కాదు, ఏదేని కానీ క్రిప్టో కరెన్సీ నీ దగ్గర ఉండాలా. డెవలప్ చేసుకుంటే రేపు 2030లో, 2030లో, 2035లో నా తమ్ముడు ఒక స్టేజ్ లో ఉంటాడు, నన్ను దాటిపోతాడు, అందరంత ఎత్తులో ఉంటాడు, నేను మాత్రం అక్కడే ఉంటాను. కంపేర్ చేసుకోండి, మీ బంధువుల్లో, మీ రిలేటివ్స్ లో, మీ ఫ్రెండ్షిప్ లో నువ్వు ఎలాంటి స్టేజ్ లో ఉండాలా, ఎలాంటి స్టేజ్ నువ్వు కోరుకుంటున్నావు, ఎలాంటి లైఫ్ నువ్వు కోరుకుంటున్నావు, నీ బిడ్డలకు ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు. సేమ్ ఇలాంటి పిచ్చి బతుకుతూ ఇలాగే ఉందామా, ఇలాంటి బతుకు మన బిడ్డలకు కూడా ఇద్దామా, మంచి లైఫ్ ఇద్దామా, ఇవాళ కష్టపడినా కానీ ఒక మంచి లైఫ్ వాళ్ళకి ఇద్దామా. ఏది చేయాలో, ఏది డిసైడ్ చేసుకోవాలో, చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, రాజేష్ సార్. కుమార్ సార్ హ్యాండ్ ఇచ్చారు. వెల్కమ్ సార్, కుమార్ సార్. థ్యాంక్ యూ సిఎస్కే గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పార్టీ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం చాలా మంది చూసేది కూడా ఏదో ఒక మంచి అప్డేట్ వస్తుంది అనేది చూస్తున్నాం, కానీ కరెక్ట్ అప్డేట్ అనేది ఇక్కడ కూడా ఇవ్వడం లేదు. చూస్తున్నాము ప్రతి ఒక్కరు అప్డేట్ గురించి వస్తున్నాం. జనరల్ టాపిక్స్ అనేది చాలా మంది తెలుసు, ఎందుకంటే అందరికీ 40-50 సంవత్సరాలు ఉన్నాయి.
అందరం అన్ని అనుభవించినట్టే ఇక్కడ దాకా వచ్చినాం. ప్రతి ఒక్కరికి కూడా మంచి అప్డేట్ గురించి చూస్తున్నాం. దీన్ని మనం మన సిస్టమ్ వరకు ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి మీరు ఒకసారి ముందుండాలి సార్, ముందుండి చూడాలి. దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం. సిస్టమ్ కూడా మనకు ఎంతో కొంత ఇవ్వాలి సార్, మన దగ్గర నుండి తీసుకోవడం కాదు. సిస్టమ్ కూడా మన సీడ్ ఫండింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి. 2024 మన టార్గెట్ అనుకున్నాం. ఫెడరల్ వైన్ నుండి డీపీ సిస్టమ్ నుండి క్రిప్టో కరెన్సీకి వచ్చిన తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ రోజు రోజుకి మారిపోతుంది. అలాంటి పీవీసీ మెటా $13 ఉన్నది, 20 పైసలకు వచ్చిందంటే అర్థం చేసుకోండి. కొంచెం దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనమే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సిస్టమ్ దగ్గర ఉన్న డబ్బులు కూడా మనకు వంచాలి సార్. దాని గురించి ఒకసారి మనందరం ఒకసారి డిస్కషన్ చేస్తాం, మరొకసారి చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్ మీరు చెప్పారు. ఈ విషయం మనం చాలా సార్లు మాట్లాడాం. మీరు రెగ్యులర్ గా మీటింగ్ లోకి వస్తున్నారు సార్. ఈ పాయింట్ పైన చాలా సార్లు మనం మాట్లాడాం. మీకు రెగ్యులర్ గా మీరు మీటింగ్ లో ఉంటే మీకు ఆన్సర్ ఇప్పటికీ దొరికిండేది. ఎనీవే ఇంకా సార్ సార్ ఒక పాయింట్ చెప్పారు, సిస్టమ్ అప్డేట్ గురించి చెప్పారు, మాట్లాడారు. ఇంకా సార్ దాదాపు మనం మీటింగ్ కాబట్టి మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు సార్. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఫెడరల్ వైన్ నుండి నేను మీటింగ్ లోనే ఉంటున్నా సార్. డైలీ నేను మీటింగ్ ఉంటున్నా. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో మనం పెట్టిన దానికి మన రాబడి అనేది మనం చూస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీ తమ్ముడు అని ఉన్నారు, బ్రదర్ అని అన్నారు. నేను కూడా మా అన్న తమ్ముల కంటే ఎక్కువ స్టేజ్ లో ఉండాలని నేను పెట్టుబడి పెట్టిన 2-3 లక్షల దాకా బయట అప్పులు తీసుకొచ్చి గోల్డ్ తాకట్టు పెట్టి దానికి వడ్డీకి వడ్డీ డబ్బులు అయ్యింది తప్పితే మన పీవీసీ మెటా తరఫున నాకు ఏది రాలేదు. పోగా మన బిఎన్బిలకి ఖర్చు అవుతుంది. నేను దీన్ని నెగిటివ్ గా చెప్పట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న లిక్విడ్ అమౌంట్ ఏంటి, మన అప్పు తీసుకొచ్చిన అమౌంట్ ఉంది. మనం మోటివేషన్ చేస్తున్నాం, డబ్బులు పెట్టుకోవద్దని ఎవరు చెప్తున్నాం, కానీ డబ్బులే పెట్టిస్తున్నాం. మనం కూడా డబ్బులే పెడుతున్నాం. కాకపోతే మనకు వచ్చే డబ్బులు ఏంటి? ఇప్పుడు ఇంతమంది 100 మంది ఉన్నాం. మనం 100 మంది టీం మెంబర్స్ ఒక 10 మంది ఉన్నారా మన మీటింగ్ లో? అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి సార్. ఒక మంచి అప్డేట్ గురించి చెప్తున్నాం. ఆ మంచి అప్డేట్ 24వ తారీఖు వస్తుందని అన్నారు, 25వ తారీఖు వస్తారని అన్నారు, 4వ తారీఖు వస్తారని అన్నారు. మనకి ఇంకెప్పుడు వస్తుంది అప్డేట్? ప్రతి అప్డేట్ ఏదైనా ఉంటే మనకు ఫేవర్ గా ఉండాలి సార్. మనకు ఫేవర్ గా ఉండాలి. 100కు 200% డీపీ సిస్టమ్ ఇచ్చింది మనకు. 100కు 200% లక్ష పెట్టిన 2 లక్షలు మనం తీసుకున్నాము, తీసుకోలేదు కదా. ఒక్కొక్క 4-5 అకౌంట్లు పెట్టుకున్నాము. 82 లక్షల మంది ఎక్కడ? 82 లక్షల అకౌంట్స్ ఎక్కడ? 2 లక్షల మంది అకౌంట్స్ ఎక్కడ సార్? దీన్ని కూడా మనం సిస్టమ్ దగ్గర తీసుకెళ్ళాలి కదా. సిస్టమ్ ఒకటి ఇచ్చింది, టెలిగ్రామ్ లో కూడా జాయిన్ కామని. టెలిగ్రామ్ లో 3000 మంది కంటే ఎక్కువ లేరు. ఆ టెలిగ్రామ్ లో కూడా మనకి ఏం ఆన్సర్ రావట్లేదు కదా. దీని గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ప్రతిదీ సిస్టమ్ తప్పుదో పట్టుతుందని నేను అంటలేదు. ప్రతి దానికి ఏదో సీక్రెట్ చేస్తుంది అని అనుకోండి. సీక్రెట్ చేయడానికి ఏమో www.pvcmeta.com IO ఏదో ఒకటి మారుతుంది ఇక్కడ. దాంట్లో సిస్టమ్కి సంబంధం ఏం లేదు సార్. సిస్టమ్ అంటే మనకు కూడా ఫేవర్ గా ఉండాలి కదా సార్. నిన్న చేసిన ట్రాన్సాక్షన్స్ ఇవాళ మనకు కనబడట్లేదు ఫస్ట్ వాళ్ళకి. ఓకే సార్, మీరు ఏ ఫేవర్ కావాలనుకుంటున్నారు? మీరు ఏ ఫేవర్ అయినా సిస్టమ్ ఇప్పటి వరకు ఏం ఫేవర్ గా లేదు, చెప్పండి. ఓకే, ఫేవర్ గా లేదు సార్. ఏ రకంగా కూడా ఫేవర్ గా లేదు. ఏ రకంగా అంటే ఏ రకంగా అప్డేట్ ఇస్తానని చెప్పింది. అప్డేట్ ఇస్తానని చెప్పింది. ఏ అప్డేట్ వచ్చింది? లాస్ట్ 1 మంత్ 6 మంత్స్ నుండి ఏ అప్డేట్ వచ్చింది? వస్తుంది సార్. అదే ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేరు సార్. నేను 8 years నేను మీటింగ్ అటెండ్ అవుతున్నా అని చెప్పాలని కానని చెప్పాలా? ఇప్పటి వరకు అప్డేట్ ఏం రాలేదు సార్ సిస్టమ్ లో. సార్ మీ సీడ్ ఫండింగ్ అకౌంట్స్ మిస్ అయినప్పుడు చాలా మంది మీకు పీవీసీ మెటా $12 ఉన్నప్పుడు మీకు మీ అడ్రస్ పంపింది, అవునా? అందరికి పంపింది $12 ఉన్నప్పుడు. అంటే దాదాపు ఎన్ని రూపాయలు? ఆ టైంలో నుండి కూడా నేను మీటింగ్ లోనే ఉంటున్నా. ఎలాంటి అప్డేట్ అంటే 6 months 7 months మనకు అప్డేట్ వస్తుంది అని నోటిఫికేషన్ ఇచ్చి మనకు అప్డేట్ గురించి 4 రోజులు వెయిట్ చెప్పడం కాదు. మనకు ఒక 10 రోజుల ముందు అప్డేట్ ఇచ్చి దాని తర్వాత మీకు ఇట్లా ప్రాఫిట్ వస్తుందని చెప్పాలి. ఉంటాయి మనకు సార్. ఒక్క నిమిషం చెప్తే వింటారా? మీరు చెప్పింది నేను ఇంతవరకు అందరి ఇంటర్లు. కాబట్టి టోకన్ ఫార్మింగ్ లోనే మనం చేసే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే మనం ప్రాఫిట్ తీసుకునేది ఎప్పుడు? మనకే ఇప్పుడు 40-45 years ఉన్నది. రోజుకు ChatGPT కానీ MLM కంపెనీస్ కానీ ఎగ్ అయినా కూడా ఇవాళ ప్రాఫిట్ ఇస్తే వితిన్ 6 months ఏదైనా రావాలి. అది అప్పుడు వస్తేనే అది మార్కెట్లో నిలకడగా ఉంటుంది. ఆ మార్కెట్లో నిలకడ ఉండకపోవడానికి కారణం ఏంటి?
ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ ఏంటి సార్? 82 లక్షల మందికి 2,50,000 మంది సీడ్ ఫండర్లు అంటే ఆ 2,50,000 మంది సీడ్ ఫండర్లే ఉన్నారా, లేకపోతే సిస్టమ్ నుండి తరపున చేసిన ఏమన్నా అకౌంట్స్ ఉన్నాయా? ట్రస్ట్ వాళ్ళకి మనం ఏమైనా కేవైసీ చేసినామా? కేవైసీ చేయలేదు. కేవైసీ చేయని ట్రాన్సాక్షన్స్ ఏ రకంగా నడుస్తున్నాయి మీకు తెలుసా? తెలియదు. ట్రస్ట్ వాళ్ళకి కేవైసీ మనం ఇవ్వనప్పుడు అనుకోకుండా సడన్ గా మీకు ఒక 50,000-60,000 మీ ట్రస్ట్ వాళ్ళకినే పడ్డాయని అనుకోండి. దాన్ని మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు కేవైసీ చేసిన అకౌంట్ కు మీరు ఆ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే బైనాన్స్ కానీ, బీవీఎస్ మన కాయిన్డెక్స్ కానీ మీరు ఐఎన్ఆర్ గా తీసుకోవాలంటే మీ పేరు మీద తీసుకోవాలంటే మన కేవైసీ చేసిన అకౌంట్ తప్పితే వేరే అకౌంట్ ఏది కూడా పనిచేయదు. ఓకే రైట్. అప్పుడు మీ ట్రాన్సాక్షన్ అనేది గవర్నమెంట్ లెక్క అవుతుంది కదా. అవును, గవర్నమెంట్ లెక్క అవుతుంది కదా. నీ బ్యాంకులో పడ్డ ట్రాన్సాక్షన్ డిజిటల్ ఉన్న అమౌంట్ అనేది లిక్విడ్ క్యాష్ లో నీ చేతికి రావాలంటే బ్యాంకు కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు నీకు 1,00,000 కానీ, 2,00,000 కానీ, 3,00,000 కానీ, 30,00,000 కానీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 30% కానీ, 80% కానీ, 18% కానీ జిఎస్టీ కానీ కట్ అయినాకనే నీ ఇన్కమ్ ఏంటిది, మన ఇన్కమ్ ఏంటి అనేది అది గవర్నమెంట్ మనకి వాల్యుయేషన్ ఇస్తుంది. ఇక్కడ మనం ఎవరం కూడా తప్పు చేయట్లేదు. అందరం కూడా కరెక్ట్ పొజిషన్లో ఉన్నాం, కరెక్ట్ సిస్టంలో ఉన్నాం. కాబట్టి సిస్టమ్ తరపున మనకి ఏమైనా అప్డేట్ వచ్చింది మీరు అంటుంది కదా, రేపు అప్డేట్ వస్తుంది అంటే ఇవాళ మనకి ఏ రకంగా అప్డేట్ వస్తుంది? నోటిఫికేషన్ సడన్ గా ఎందుకు తీసేస్తుంది? ప్రతి నోటిఫికేషన్ ఎందుకు తీసేస్తుంది? ట్రస్ట్ వ్యాలెట్ లో నోటిఫికేషన్ తీయాల్సిన అవసరం ఏమున్నది? లాస్ట్ 1 month కింద మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసి మీకు చూపెట్టగలుగుతారా? మీటింగ్ లో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ పెట్టగలుగుతారా? నిన్న ట్రాన్సాక్షన్ చేసి ఇవాళ పెడుతుళ్ళు, ఎప్పుడో చేసిన ట్రాన్సాక్షన్ అది పెట్టలేము సార్, అది తీసేస్తుంది కదా. 3-4 మీరు పెట్టిన ట్రాన్సాక్షన్స్ తీసేస్తుంది అంటే మీకు అక్కడ ఎందుకు తీసేస్తుందో మీకు తెలుసా సార్? మీకు తెలుసా? నాకు తెలియదు సార్. నాకు తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మరి ఏం మాట్లాడుతున్నారు? బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే అట్లనే ఉంటుందా సార్? బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే అట్లనే ఉంటుందా? బ్లాక్ చైన్ సిస్టమ్స్ మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ఎప్పుడైతే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుందో అప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం. కేవైసీ అనండి, లేకపోతే ఏదైనా కానివ్వండి. ప్రొసీజర్ అంటే ఫాలో సార్. పనికిరాని 10 ఎక్స్చేంజ్లలో లిస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది సార్. మనకు కావాల్సింది బైనాన్స్. కన్క్లూజన్ ఏంటి సార్? మీ కన్క్లూజన్ చెప్పండి ఫస్ట్. మీ కన్క్లూజన్ ఏంది? ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇండియన్ ఎక్స్చేంజ్ ఎక్కడ లిస్ట్ అయిందా అదొకటి చూపెట్టండి. ఎక్కడెక్కడ మీ కన్క్లూజన్ చెప్పండి సార్. పీవీసీ మేడం కన్క్లూజన్ ఏదైనా మంచి అప్డేట్ ఇస్తే మనందరికి అప్డేట్ ఇస్తారు సార్. మీరు వెయిట్ చేయాలి సార్. మీరు అప్పులు తెచ్చి పెట్టేసి నాకు ఇవాళ రాలేదంటే కష్టం సార్. లేదు సార్ ఇవాళ రాలేదు. మీ టీం ఎంత సార్? మీ పర్సనల్ గా చెప్పండి, మీ టీం ఎంత? అది మనకు అవసరం లేదు కదా. మీ టీం గురించి నాకు అనవసరం. మీ ఇన్వెస్ట్మెంట్ నాకు అనవసరం. నా ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు అనవసరం కదా. ఎవరో పర్సనల్ వాళ్ళలో సార్ నా ఇబ్బందులు నాకున్నాయి, మీ ఇబ్బందులు మీకున్నాయి. ఓకే, నాకున్నాయి ఇబ్బందులు మీకున్నాయి. ఓకే, మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? నేను పెట్టిన పీవీసీ మీటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు అడగట్లేదా? నీ టీం మెంబర్స్ అడుగుతారు సార్, అడుగుతారు. నేను వెయిట్ చేయమని చెప్తా. ఒకటే ఆన్సర్ అంతే నా దగ్గర. వెయిట్ చేయమని చెప్తా. అప్డేట్ వచ్చే వరకు ఆగండి. ఎన్ని సంవత్సరాలన్నా వెయిట్ చేయమని చెప్తాను సార్ నేను. ఏ ట్రాన్సాక్షన్ చూపిస్తారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే శంకర్ సార్. నమస్తే రుగ్వేష్ సార్. నమస్తే శంకర్ సార్. మనకు కరెక్ట్ అప్డేట్ వస్తే మనం కూడా హ్యాపీ సార్. మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అప్డేట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం సార్. ఆగస్ట్ వరకు ఇవాళ రేపు అంటుంది సిస్టమ్. వెయిట్ చేద్దాం, తీసుకున్నాం అప్డేట్. మొన్న 3వ సంవత్సరం అడుగు పెడుతున్నామండి. 3వ సంవత్సరం అడుగు పెట్టిన మనం కూడా హ్యాపీగా ఉండాలి కదా సార్. మనం కూడా దీన్ని మనం బ్యాక్ గా తీసుకెళ్ళడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం, ఒక గ్రూప్ గా, ఒక టీమ్ గా. ఇప్పుడు మనం అందరం టీమే సార్. నేను ఎవరిని తప్పు పడను, నేను కూడా ఏం తప్పు కాదు. నేను మాట్లాడేది కూడా నా పరకు రైతే. నేను ఒక 100 మందిని నేను చూపించా. 2,200 అంటే అది చాలా మందికి చీపే కావచ్చు, చాలా మందికి అమౌంట్ అది. అంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నా టీం నేను గ్రూప్ లో తీసుకురావాలంటే వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పాలి కదా. నేను ఇన్కమ్ పెట్టుకోమని చెప్పట్లేదు అంటే నేను కూడా వాళ్ళకి ఇన్కమ్ పెట్టుకోమని చెప్పలేదు. టీమ్ లో తీసుకొని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ నచ్చింది, పెట్టుకున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్. మాట్లాడివ్వండి సార్. నేను ఉన్నాను. నేను మైక్ ఓపెన్ ఉన్నది. అది మనం అడిగేది ఏంటంటే మనం కూడా సిస్టానికి ఎందుకు అడగాలి సార్. అడిగితే మన అకౌంట్ ఏమైనా బ్లాక్ అవుతాయా? మీరు యూజ్ చేసే అకౌంట్ ఏమైనా బ్లాక్ అవుతుందా? పెరల్ విన్ అకౌంట్ ఏమైనా బ్లాక్ అవుతుందా? 100 అకౌంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరి పెరల్ విన్లా. ఏది బ్లాక్ అయితే ఎందుకు భయపడుతున్నా సార్? సార్ అడుగుతుంది తప్పేముంది అందులో?
మనం పెట్టినట్టు అడగాలి, సార్ దాంట్లో తప్పేముంది? రుగేష్ సార్ సార్ నమస్కారం సార్, రాజ్ సార్. హాయ్. మనం అందరం కష్టపడేది మన టీం వాళ్ళ గురించే సార్, మన టీం వాళ్ళ గురించే కష్టపడేది. ఇక్కడ మనం చేసేది కూడా మన టీం వాళ్ళ గురించే. కాకపోతే వాళ్ళకి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, రేపు అప్డేట్ వస్తా అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలి కదా సార్. నిన్న చేసిన ట్రాన్సాక్షన్ మనకి ఇవ్వాలి, ఉండకపోతే నా టీం మెంబర్స్ అడుగుతారు, మనం ఏదో వర్క్ మీద ఉంటాం, వాళ్ళు ఏమనుకుంటారు, తక్కువ అడుగుతుంటారు. నేను దాని గురించి అడుగుతున్నాను, నేను క్వశ్చన్ చేయాలని కాదు. అంటే మీ టీం ఎంత అని నేను అడగడం అది నా తప్పు. కాబట్టి నా టీం వాళ్ళ కూడా నేను సమాధానం చెప్పుకోవాలి కదా. నా టీంలో ఒక 10 మంది నేను మీటింగ్ లో తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయించిన కాబట్టి ఆ టీం వాళ్ళకు కూడా నేను ఆన్సర్ చెప్పే అవకాశం నాకు ఇవ్వాలి. అంటే నేను వాళ్ళ గురించి పని చేసుకుంటున్నా, నా జాబ్స్ నాకుంటాయి, నా పనులు నాకుంటాయి, నా పనులు నాకుంటాయి. ఒక 10 నిమిషాలు ఫోన్ లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారో తక్కువ అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళు ఒక సిస్టంలో ఉన్నాము అంటే వాళ్ళు కూడా మన జవాబుదారం ఉన్నారు, మనకు కూడా జవాబుదారం. అది సిస్టమ్ మనం కల్పించాలి. ఒక్క మెయిల్ పెట్టి ఒక మెయిల్ కానీ రిప్లై వచ్చింది సార్ 8 years నుండి. ఒక్క మెయిల్కు నేను దాని గురించి అడుగుతున్నా సార్, నేను క్వశ్చన్ చేయమని అనట్లేదు. ఒక మెయిల్ పెడితే మనకు కంపల్సరీ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రిప్లై ఉండాలి కదా సార్. టెలిగ్రామ్ జాయిన్ అవ్వమని సిస్టమే చెప్పింది. ఆ టెలిగ్రామ్ లో 3,500 మంది ఉన్నారు. ఆ 500 మంది ఒక్క మెసేజ్ పెట్టినా కానీ ఒక్కరు కూడా రిప్లై రావట్లేదు. దీన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని నేను అడుగుతున్నా, అంతే నా కన్క్లూజన్. 82 లక్షల మందికి 2 లక్షల మంది సీడ్ ఫండ్ ఉంది. 2 లక్షల మందిలో నేనే 5 అకౌంట్లు సీడ్ ఫండ్ చేసిన. 2 లక్షల మంది కూడా 2 లక్షల మంది కాదు సార్, నాకు తెలిసి 50,000 ఒరిజినల్ అకౌంట్స్ అనుకుంటాను నేనైతే. అది సార్ వెరీ గుడ్. 50,000 నేనేమనుకుంటానంటే అది 50,000 మెంబర్సే అనుకుంటాను సార్. ఎందుకంటే ఈ 2 lakhs మెంబర్స్ అనేది ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్ కౌంటెడ్ అనుకుంటాను అంతే. ఎందుకంటే సిస్టమ్ అప్పుడు మాకు ఒకసారి ఏం చెప్పిందంటే ఒక్కొక్క పీస్ మీటర్, అంటే ఆ టైంలో ఒక్కొక్క పీస్ మీటర్ అంటే ఎక్కువ రేట్ ఉన్నప్పుడు ఒక్కొక్క పీస్ మీటర్ ఉండాలి. ఆ తర్వాత సంథింగ్ 500 అనేది, తర్వాత 100 అనేది 100కు అది కుదించడం జరిగింది. సో నాకు తెలిసి ఈ 100 పీస్ మీటర్ ఎవరైతే ఉన్నదో అది మాత్రమే అనుకుంటాను. కానీ ఇక్కడ ఒరిజినల్ మీరు అన్నట్టుగా నాకు తెలిసి, అంటే నాకు పూర్తిగా తెలియదు, బట్ నా ఆలోచన విధానం ఏంటంటే 50,000 అనుకుంటాను. ఎస్, ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా అందులో కూడా ఏ ఒక్క పాయింట్ కూడా తీసేయాల్సింది లేదు సార్. నిజంగా చెప్పాలంటే ఇది మనందరి యొక్క లోపల ఉన్నదే సార్. ఎవ్రీ వన్, అంటే ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్నదే సార్. ఇది లేదని కాదు, మీ ఒక్క మాట కూడా తీసేయాల్సింది లేదా. ఇంకొకటి రాజేష్ గారు, చెప్పాలి, మీరు కూడా ఒక 3-4 years నుండి చాలా కష్టపడి మీటింగ్ రన్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఎవరిని కూడా తక్కువ పడుతున్నాను, ఎందుకంటే చాలా మంది ఈ టీం వదిలేసిపోయింది. అంటే ఈ కువైట్ మీటింగ్ అని వదిలేసిపోయింది. మీ సర్కిల్ లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ పెద్ద పెద్ద లీడర్లు కూడా, మీ అప్లైనర్లు కూడా వదిలేసిపోయారు. అలాంటి ఒక కువైట్ మీటింగ్ ని మీ ఆధీనంలో తీసుకొని మన వాళ్ళందరికీ న్యాయం చేయాలని మీరు ఉంటుంది చూస్తున్నాం. అదొకటి నాకు 100% అది మెచ్చుకోదగ్గ విషయం సార్. అది ఏపీ తెలంగాణ లెవెల్ అందరి తరఫున నేను చెప్తున్నాను మీకు. కాకపోతే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సార్, ఒక 6 నెలలు కానీ, 8 నెలలు, సంవత్సరం కానీ, 20 సంవత్సరాలు కానీ, మనకు రాకుండా కూడా మన టీం మెంబర్లకు ఎంతో కొంత బెటర్ అనేది నా ఉద్దేశం. అంతే. ఖచ్చితంగా అవును సార్. అందుకే నేను ఏమంటున్నా అంటే సార్, మీ మాట ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మాట్లాడింది నేను లైవ్ లోనే ఉన్నాను, వింటున్నాను. ఎందుకంటే ఇక్కడ సార్ మీరు అన్నది కూడా కరెక్టే. ఇది కూడా మీరు ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు. విషయం ఏంటంటే ఇక్కడ మనము ఉన్న దాంట్లో సిస్టమ్ ఇలా ఉంది, వై అనేది మనం కొద్దిగా మనమే కొద్దిగా ఎనాలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీ మాటలో నాకు అర్థమైంది, అంతే కదా సార్. సో ఎందుకంటే ఇక్కడ మనము క్వశ్చన్ చేయడానికి ఎవరైతే లేరు, ఎస్ మీరు 100% ఇదే కదా సార్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇవే మైనస్ పాయింట్లు. విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అంటే, ఇంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చింది కొన్నిసార్లు, ఆ నోటిఫికేషన్ ఇచ్చి కూడా దానిపైన నిలబడలేదు 100% సార్. ఇది మీరు అగ్రి. నోటిఫికేషన్ ఇచ్చి కూడా దాని మీద నిలబడలేదు. అంటే ఏమవుతుందంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన అందరికీ పంచేసరికి, అంటే దాన్ని అర్థం చేసుకుని వీళ్ళకి చెప్పేసరికి ఏమవుతుందంటే సార్, మళ్ళీ అది ఏమవుతుందో కూడా తెలియట్లా. అంటే అందరికి తెలిసేసరికి అది ఉల్టైపోతుంది. ఇక్కడ వాళ్ళు నిలబడ్డది నోటిఫికేషన్ మనం జనాలలో తీసుకెళ్లేసరికి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. సరే, అది నేర్చుకొని ఇంకొక 10 మంది చెప్పేసరికి ఇంకో నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే మన టీం మెంబర్స్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒకటే సిస్టమ్ చేస్తున్నావా లేకపోతే 100 సిస్టమ్ చేస్తున్నావు, మొన్న చిదే పేరు ఇదే చెప్పావు, ఇప్పుడు అదే చెప్తున్నావు అనేది అదొకటి డైలమాలో ఉన్నాం అందరం. మన యొక్క ఫేస్ వాల్యూ ఖరాబ్ అయింది సార్. రియల్ గా మాట్లాడుకుంటే మన ఫేస్ వాల్యూ ఆల్రెడీ ఖరాబ్ అయింది. అంటే మాకు బాధ అనిపిస్తుంది.
ఇప్పుడు మేము సార్ ఇక్కడ రోజు వ్యక్తపరిస్తే బాగుండని చెప్పి వ్యక్తపరచలేదు, కానీ మీరు అన్న విషయాలు మాకు కూడా లోపల అంటే ఇలా అంటే మనందరూ అంటే మీరు కూడా కలిసి మన ఆలోచన విధానం ఇప్పుడు ఎట్లుంది అంటే, అరే ఎప్పుడో ఒకసారి మరి భూమి అవ్వకపోతుందా రాకపోతుందా అన్న ఒకే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం అంతే తప్ప సార్ మనకి ఏమంటారు కదా సార్, ఇది ఏమంటారు దీన్ని తెలుగు హిందీలో బాగా చెప్తారు వాళ్ళు, ఏంటంటే మా బాబు నెయ్యి అంటారు. మా బాబు నెయ్యి అంటే ఇది ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే మనకు సార్ ఇప్పుడు అసలు దీనికి ఒక వ్యక్తి ఒక నిలకడగా ఒక సిస్టమ్ అంటే ఇక్కడ ఎవరు కానీ ఈరోజు దయచేసి మీరు అందరూ కూడా వినేవాళ్ళు ఇక్కడ 108 మెంబర్స్ ఉన్నారు, మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, జస్ట్ మనం ఎనలైజ్ చేసుకుంటున్నాం. సో మరి రువ్య సార్ అలా మాట్లాడే దానికి రాజేష్ సార్ కూడా అలాగే మాట్లాడాలని కాదు, దాని అర్థం ఏంటంటే రియాలిటీ అదే బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి రాకపోతే అని మనం చూస్తున్నాం అనమాట. సో ఇట్లా అడ్రస్ లేని ఇదిగా అయిపోయింది అనమాట. అంటే ఇంతకుముందు మనకి ఏముండే అంటే కొంతవరకు సార్ పేర్లు చెప్పను కానీ కొంతవరకు మనకు అతనితో మాట్లాడడానికి ఉన్నవాళ్ళు మనతో ఉండ్రి, అది నేను పేరు చెప్పను. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజంగా చెప్పాను, ఆల్రెడీ మీటింగ్లో కూడా నేను చెప్పాను, మీరు కూడా విని ఉంటారు, 6 నెలల నుంచి వెళ్ళి నథింగ్ ఇన్ఫర్మేషన్ సార్, నథింగ్. సో రీసెంట్లీ ఒక 2 days బిఫోర్ నేను ఇక్కడ అది కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు, అది కూడా అఫీషియల్ అన్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఇప్పుడు రువ్య సార్ మీరు నన్ను అడిగే, ఇప్పుడు నేను అట్లా చెప్పాను అనుకోండి, మీకు అడిగే హక్కు నాకు ఉంది, మీకు ఉంది ఆ హక్కు. ఎందుకంటే సార్ మీకు ఎవరు చెప్పారు, ఖచ్చితంగా చెప్పాలి అన్నారు అనుకోండి, నేను ఏం చెప్పగలుగుతాను సార్? ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఏం చెప్పలేరు సార్, ఏం చెప్పలేండి. అట్లా మీరు క్వశ్చన్ కరెక్ట్ గా కష్టపడ్డ వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా చేసింది. ఎందుకంటే రిటర్నల్ ఇన్కమ్ అంటే మీకు ఒక అకౌంట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ సార్ 1150 రూపాయలు. అంటే ఒకే ఒకటి నిలబడే సిస్టమ్ టీమ్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి మా అప్లైన్ ఇక్కడ కొంతమందికి మాత్రమే ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అంటే బట్ ఏంటంటే మనం చేసినట్టే, ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ, మనము 5 సంవత్సరం నుంచి 6 సంవత్సరం మనకి నిలబడ్డాం కనుక ఎవ్రీడే అందులో ఉన్నాం కనుక కొద్దిగంత ఏదో కొద్దిగా నమ్మకం కుదిరిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో నేను మిలియన్స్ బిలియన్స్ ఇస్తాను చూడండి, అది ఒక్క మాట మీద నిలబడ్డది తప్ప మిగతా మాటల మీద అసలు నిలబడలేదు సిస్టమ్. అంటే ఆ ఒక్క నోటిఫికేషనే పనిచేసింది. ఏంటంటే పెద్దది, చాలా పెద్ద నోటిఫికేషన్, అదొక్కటే పనిచేసింది. అంటే ఇప్పటికి కూడా నేను నా పర్సనల్గా నమ్మడానికి ఏంటంటే సార్, దీన్ని ఇంతగా నమ్మడానికి ఆ ఒక్క నోటిఫికేషన్ పట్టుకునే ఉన్నాను నేను ఇప్పటికి కూడా, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఒక్క నోటిఫికేషన్ సిస్టమ్ నిలబడింది. ఎందుకు అన్నది ఏం చెప్పన్నా సార్, మనకి ఏమన్నదంటే నేను మీకు మిలియన్స్ బిలియన్స్ ఇచ్చే అవకాశం నేను తీసుకొస్తున్నానని చెప్పింది సార్. అదొక్కటే, ఆ ఒక్క పాయింట్ మీదనే సిస్టమ్ నిలబడింది సార్ ఎక్కువ రోజులు నన్ను అడిగితే. ఇక మిగతా వాటి మీద ఏంటంటే ఇంకొకటి ఏంటంటే స్టేకింగ్ చేసుకోండి, అంటే అదే ఆ స్టేకింగ్ చేసుకున్న వాళ్ళకి 100కి 150% ఇచ్చి, అది వితౌట్, అంటే 6 నెలల్లో 7 నెలల్లో ఏం చేసిందంటే వితౌట్ ఛార్జ్ బయటకి ఇచ్చింది. ఆ ఛార్జ్ అది ఆ రివార్డ్ వచ్చిన దాన్ని మనము మరి 100 రూపాయలకు కొనుక్కొని 1200కి అమ్మగలిగాం. అదొకటి. ఆ తర్వాత స్టార్టింగ్లో ఎవరైతే ఫార్మింగ్ చేసుకోమని చెప్పిందో, ఎవరినైతే ఫార్మింగ్ చేసుకోమని చెప్పిందో, అయితే ఆ స్టార్టింగ్ ఫార్మింగ్ చేసుకొని ఆ స్టార్టింగ్ క్రైటీరియా వెళ్ళిన వాళ్ళకి, అంటే అప్పుడే అది చెప్పిన తర్వాత వెంటనే చేసుకున్న వాళ్ళకి ఆ రివార్డ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రివార్డ్ అమ్ముకుంటే కూడా సేమ్ మనీ వచ్చింది. సేమ్ మనీ అంటే దగ్గర ఇప్పుడు 80 రూపాయలు మన ట్రస్ట్ బయట డాలర్ 80 రూపాయలు ఉందనుకోండి, 75 రూపాయలకు లేకపోతే 78 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈ 4-5 పాయింట్లు సిస్టమ్ నిలబడింది సార్. అక్కడ నిలబడేసరికి ఈ నమ్మకం మీద మనం నడుతున్నాం తప్ప, ఇప్పుడు ప్రెజెంట్ మీరు అన్నట్టుగా నిజంగా 1.5 సార్లు అంటే 1.5 year నుంచి వెళ్ళి చూస్తే నథింగ్. అంటే రివార్డ్ వచ్చింది, దాన్ని నువ్వు అమ్ముకోలేవు. అమ్ముదామంటే 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు, 20, అప్పట్లో 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, రీసెంట్లీ 5 రూపాయలు సార్. 5 రూపాయలు అంటే నువ్వు అక్కడ 100 పెట్టడానికి నువ్వు ఎప్పుడు పెట్టుంటావు? నాకు తెలిసి ఎక్కువ రేటుతో పెట్టుంటాం మనం, అవునా సార్? బట్ అది ఈ వీళ్ళకి బయటకు 200% వచ్చింది అంటే దానితో ఎప్పుడో పెడితే వచ్చింది అది. అంటే ఆ టైంలో నువ్వు దగ్గర ఎంతతో కొన్నావు తెలియదు, 80 రూపాయలు కొనుండొచ్చు, 70 రూపాయలు కొనుండొచ్చు, లేదా నువ్వు నిజంగా ఒరిజినల్గా కొంటే కనుక 90 రూపాయలు కొంటుంటావు. ఒరిజినల్ డాలర్ కొని పెట్టి ఉంటే కనుక 90. సో 90కి నువ్వు 100-200 వచ్చింది అనుకోండి లోపలిది. ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది? 5 రూపాయలు కొంటున్నాడు. ఒక 5 రూపాయలు 100 ఇస్తే 50 100 50 అవుతుంది సార్.
రూ. 50 కదా సార్. అంటే సార్ అర్థం కాలే, ఇక్కడ రూ. 5 అమ్ముతున్నాం, 100 అంటే 500 వస్తుంది, 500 రూ. 1000 వస్తుంది నీకు. సో నువ్వు పెట్టింది ఎంత? మనం పెట్టింది ఎంత సార్? 90,000 రూపాయలు. 10,000 సార్. 9,000 రూపాయలు 10,000. సారీ 10,000 రూపాయలు అక్కడ. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి సార్? ₹5 యూజిటీ అమ్ముతున్నాం లోపలిది, 100 అమ్మిన ₹1,000 వస్తుంది సార్. ₹1,000 వస్తుంది సార్. ₹1,000 వస్తుంది. అంటే ఇక్కడ తను ఆ స్టార్టింగ్ లో నిలబడ్డదే మాత్రమే తప్ప లాస్ట్ 1.5 year నుంచి వెళ్ళి నథింగ్ సార్. ఎస్ మీరు అన్నట్టుగా నేను, ఎందుకంటే ఇక్కడ ఎవరు సార్ మీరు అందరు కూడా 106 మెంబర్స్ కూడా సారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. మనం అప్పుడప్పుడు ఇది రియాలిటీ అన్నమాట, రియాలిటీ ఇది. బట్ ఇక్కడ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఏమని? నేను కూడా నా సొంతంగా కూడా ఎన్నో రకాలుగా ఇన్కమ్ ఇందులో నుంచి రావట్లేదు కదా, మరి ఏం చేద్దామని నేను ప్రయత్నం చేస్తున్నానే తప్ప, బట్ రియాలిటీ ఇదే సార్ సిస్టంలో ఉన్నది. ఇప్పుడు ఈ రోజు నేను ఋగ్వేద్ కుమార్ సార్ ఈసారి మాట్లాడిన దాంట్లో నేను ఏ ఒక్క పాయింట్ కూడా ఇందులో తీయడానికి లేదు. ఏమని చెప్తాం మనము ఇక్కడికి వెళ్ళి? కొత్త వాళ్ళని మనం అప్పుడు ఇన్వైట్ చేస్తే ఏమని చెప్తాం? అలా అని చెప్పేసి ఈరోజు సారీ సార్ కొత్త వాళ్ళు ఏమైనా వస్తే కనుక మీరు ఈరోజు సెషన్ను తీసుకోకూడదు. బట్ మీకు ఇన్కమ్ తీసుకోవడానికి ఉంది, చేసుకోవచ్చు. బట్ మేము ఎవ్రీడే చెప్తూనే ఉన్నాము. బట్ ఏంటంటే ఇక్కడ మేము గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఉన్నాం కనుక, విత్ పార్లమెంట్ నుంచి మేము వస్తున్నాం కనుక కొంతవరకు మా బాధ అనేది కొంచెం ఇక్కడ వ్యక్తం అవుతుంది. సో అలా అని చెప్పేసి మీరు అందరూ కూడా అయ్యో సిస్టమ్ గురించి ఇలా మాట్లాడారు కదా, ఇక మనం కూడా చేసుకుని లాభం ఏముందని చెప్పి మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు. అది మీకు మీటింగ్ వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఎలా ముందుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఏమని సార్ మీ అప్లైన్స్ కూడా లేరు, మరి మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా 100% లేరు. బట్ నేను ఏంటంటే ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు నా స్వార్థం గురించి అనుకుంటే ఇక్కడ ఎప్పుడో నేను నిలబడను సార్. నేను స్వార్థం గురించి ఏదైనా చేస్తే ఎవరైనా సరే, ఇప్పుడు నేనేని కాదు, ఇక్కడ నేనని కాదు, మనం ఎవరైనా స్వార్థం గురించి చేస్తే ఇన్ని రోజులు నిలబడదు సార్. ఇది ఇన్ని రోజులు నిలబడదు, కొన్ని రోజుల్లోనే అది కొలాప్స్ అయిపోతుంది. ఉండబోతుండే నేను కూడా. విషయం ఏంటంటే రియాలిటీగా ఏంటంటే మరి నా అప్లైన్ లేరు, మీ అప్లైన్ లేరు. సో మరి ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ మనము అందుకే ఆఫ్ చేసాం కదా మనం కూడా, మీరు పెట్టుకోండి, మీరు పెట్టాల్సిందే అని. సో ఏ విధంగా ముందుకెళ్దాము, ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్నాను తప్ప, సో లోపలి బాధ ఇదే సార్. అంటే పైన వాళ్ళకి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ రావడము, చలో ఎప్పుడో ఒకసారి మరి ఇది ఒక రకంగా కాబోతుందా అనేది చూసుకుంటూ వెళ్ళడం జరుగుతుందా సార్. అందుకే కదా సార్ మేము కూడా కొద్ది చిన్న స్టెప్పులు చేసుకుంటున్నాం, లేకపోతే కుదరదు. అంటే కొంతమంది ఇక్కడ అది చెప్తే కూడా నువ్వే మీటింగ్ చేస్తావు, నువ్వే అన్ని బిజినెస్ చేసుకుంటావు అని అంటే, సార్ ఇందాక మరి మాట్లాడుకున్నట్టు ఋగ్వేద్ సార్ కావచ్చు, నేనే కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో మరి ఇలా నేను మీటింగ్ చేసుకుంటే నాకేమైనా వస్తుందా? రాదు. మరి నేను సిస్టమ్ గురించి ఓవర్గా చెప్పుకుంటూ పోతే నాకేమైనా వస్తుందా? రాదు. ఉన్నట్టు చెప్పినా కూడా నాకేమైనా వస్తుందా? రాదు. ఉన్నట్టు చెప్తే నాకేమైనా వస్తుందా? రాదు. మరి నేను ఎలా బతకాలి? సో అందరము కూడా కదా సార్, మీరందరూ కూడా నాలాంటి వాళ్ళే, మనందరం కూడా ఒకటే. మనందరూ కూడా మనీ పెట్టాము, మనీ పెట్టి ఏం చేయాలా ఇందులో అనేదే. అంటే అప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా సార్, ఆ మనీని మనము ఇప్పుడు ఎలా రికవరీ చేసుకోవాలి? అట్లీస్ట్ మీకు ఆ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు కొంత మీ మనీ మీరు తీసుకోండి సార్, పెరిగినప్పుడు మీ మనీ మీరు తీసుకోండి సార్ అని కూడా నేను అడ్వైజ్ ఇచ్చాను ఇక్కడ. ఎందుకు అంటే మనకు అలా నేను కూడా మీలో ఒకరినే అని ఈ విధంగా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగని చెప్పేసి ఇప్పుడు ఈసారి నేను ఈ రకంగా నెగిటివ్ మాట్లాడినా కూడా మీరు అనుకోవద్దు, అయ్యో అయిపోయిందంటే ఫీల్ అవ్వకూడదు. బట్ ఎందుకు ఈ విషయాలని నేను రోజు పంచుకోను, లేదా ఎవరైనా రోజు మాట్లాడితే వద్దంటాను ఎందుకు అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇలా మాట్లాడుకుంటూ పోతే దానికి మీటింగ్ అవసరం లేదు సార్. అందరికీ తెలుసు ఈ విషయాలు అందరికీ తెలుసు. ఆల్రెడీ పబ్లిక్లో మీటింగ్ అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి మీ యొక్క టీముని బట్టి మీరు సార్ మీటింగ్ నడుస్తుంది మంచిగా ఉంది, ఈ మీటింగ్ నడుస్తుంటుంది మంచిగా అని చెప్పి మీకు అనిపించవచ్చు. బట్ మిగతా పబ్లిక్కి వై దే విల్ రన్నింగ్ మీటింగ్ అంటే ఇలా ఉంది పబ్లిక్కి. కొంతమంది అంటే అందరు కాదు, కొంతమందికి. సో నేను ఎందుకు మీటింగ్ నడిపిస్తున్నాను వీడికి ఏం అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఇలాగే మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడేటప్పుడేమో సార్ మీరు అనుకుంటాం, కానీ లోపల వీడికి ఏం బెనిఫిట్, వీడు ఎందుకు నడిపిస్తున్నా సార్, వీడు ఏదో సంథింగ్ ఉంది అని కూడా పబ్లిక్లో ఉంది సార్. ఓకే అలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనందరం కూడా ఎందుకు గేదర్ అవుతున్నాం అంటే ఈవెన్ నా అప్లైన్ కూడా లేడు. అవునా, నా అప్లైన్ మీరు ఎవరో తెలుసు, కోవిడ్ ఫౌండర్ అని చెప్పేసి మనము నవీన్. థ్యాంక్ గాడ్ అతనికి వయసులో చిన్నోడైనా పెద్దోడైనా అది ఉండదు. ఇప్పటికి కూడా నేను అతనికి వాల్యూ ఇస్తాను. అలా కాదు, ఎందుకంటే నేను అలా అతను రావట్లేదు అని చెప్పేసి లేదా నన్ను ఇక్కడ వదిలేసాడని అనుకోను.
బట్ నేను ఎలా బతకాలో నాకు తెలుసు. సో నేర్చుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే మనం 10 మంది ఇక్కడ 100 మందికి ఎదురవుతున్నాం. పీవీసీ మీద అప్డేట్ ఉంటేనేమో ఇస్తున్నాం, ట్రస్ట్ వాల్యూ డౌట్ ఉంటే చెప్తున్నాము. ఇలా మాట్లాడుకుంటూ మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం సార్. అంతే తప్ప ఇదే సార్ ఉన్నది. ఇది థ్యాంక్ గాడ్. ఇవన్నిట్లో నుంచి కూడా నాకు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బయట వస్తామని అనిపిస్తుంది సార్ నాకు ఖచ్చితంగా. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని బట్టి ఇందాక సార్ ఒక పదం వాడారు, ఎస్ మనందరం కూడా 40 ఏమో 100% సార్ మీరు అన్నట్టుగా. అవును, ఎవరు కూడా చిన్న వాళ్ళం కాదు, అందరం కూడా ఫ్యామిలీస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి పిల్లలు పెరుగుతున్నారు, సో వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి, మనకి బర్డెన్ అవుతుంది. 100% సార్. సో అందుకని చెప్పేసి ఎలాగోలా ముందుకెళ్దాం సార్. ఏం చేద్దాం సార్, ఎందుకంటే సో ఇది సార్. సో మై పార్ట్నర్స్ ఎవరు కూడా మరి ఈరోజు జరిగిన సెషన్ని మరి దీన్ని ఖచ్చితంగా అని చెప్పేసి మీరు ఎవరు కూడా ఎస్ సార్. రఘు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు కూడా సార్, ఎందుకంటే నిన్న మొన్న కూడా నాకు ఒక విషయం తెలిసింది. ఆ విషయాన్ని మీతో ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. అది మీకు ముందే చెప్పాను. ఏంటిది ఏం కథ అని అయిపోతుంది, ఒక నిమిషంలో మీటింగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎవరిని కూడా ఎస్ కాశీ వెంకటేశ్వర సార్లు వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. ఈసారి మాట్లాడిన తర్వాత మనము వెల్కమ్ వెంకటేశ్వర సార్లు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చాలా బాగా మీటింగ్ నడిపిస్తున్నారు సార్, అద్భుతం సార్. అదే లేదు సార్, ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రెస్టేషన్ మరి మనం మీటింగ్ లో చూపిస్తే ఇబ్బందే కదా సార్. అందుకని ఏంటంటే $1కి వెళ్ళినా కానీ మన బాధలన్నీ తీరిపోతాయి సార్. కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఆ సార్ కూడా మాట్లాడిన సార్ని ఆ సారు మంచి లీడరు. ఆ లీడర్ సారు మంచి లీడరు. కాదు ఏంటంటే ఉన్న ఇబ్బందులను బట్టి సార్ అట్లా మాట్లాడాల్సి వచ్చింది. వెయిట్ చేద్దాం సార్. ఏదో మనం ఏదో చేరేసామంట, కంప మీద చేరేసి చిన్నగా లాక్కోవాలంటారు కదా, తొందరపడి లాగితే చినిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే కొంచెం వెయిట్ చేద్దాం సార్. మనకు అద్భుతమైన రోజులు రాకపోతున్నాయి. వెయిట్ చేద్దాం సార్. కొంచెం మీరు కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. రాజేష్ సార్ గారు కూడా అద్భుతంగా చేస్తున్నారు సార్. అయితే అప్లయన్స్ ఎవరికి లేరు ఇప్పుడు, అందరూ కూడా అప్లైన్ లేని వాళ్ళం మనం. ఏదో ఈ మీటింగ్ని ఆధారంగా చేసుకొని కొంచెం ముందుకెళ్తున్నాము. ఉదయం శంకర్ సార్ గారి మీటింగ్, నైట్ ఈ మీటింగ్, ఏదో లీడర్స్ ఏదో ఒకటి కొంచెం మనల్ని మోటివేషన్ చేయాలి కాబట్టి, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు సార్. వాళ్ళు మనం ముందుగా నడిపించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కూడా మనం వాళ్ళ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి సార్. మనం ఏమైనా తెలుసుకుని మాట్లాడడానికి ఇక్కడ ఉన్నాం, ఎవరినైనా తప్పుపడట్లేదు. కాకపోతే ఇన్బిల్ట్ గా మనం సిస్టమ్ తాలూకు రిప్రజెంటేటివ్ ఎవరు లేవు కదా సార్. ఇక్కడ అందరం కూడా ఒకటే ఇబ్బందుల్లో ఉన్నాం. అందరం పెట్టుబడులు పెట్టి ఉన్నాం, భారీ పెట్టుబడులు మనం పెట్టి ఉన్నాం, పెట్టించున్నాం. అయితే ఇంకా కొన్నాళ్ళు మాత్రం తప్పదు సార్. ఇది మన రాజమౌళి వెంకటేశ్వర సార్ అంటారు, బండ కింద చేయబడింది ఎటోగట్ట చేయి తీసుకోవాలని చెప్తా ఉంటారు. అందుకని సార్ కొంచెం పేషెన్సీగా ముందుకెళ్దాం సార్. మనందరం కూడా ఎటువంటి మళ్ళీ ఉద్రేకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అదే చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మీరు అన్నట్టు అంతే సార్. ఎందుకంటే నిజంగానే మనము తీసుకుంటే మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ కోపతాపాలు కానీ, అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడలేదు, ఇప్పుడు కోపతాపాలు కానీ, మన ప్రెస్టేషన్ కానీ ఎప్పుడో ఒకసారి అలా, ఎందుకంటే అనిపిస్తుంది సార్. ఎందుకంటే అది ఇంట్లో అయినా కూడా మనకు అప్పుడప్పుడు ఎంత మామూలుగా ఉందామన్నా కూడా మన వాళ్ళతో కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అప్పుడప్పుడు వస్తుంది. బట్ దాన్ని మనం ఏదమని ఇలా కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో ఏది ఏమైనా నో ప్రాబ్లం సార్. మనకు నా ఆలోచన ప్రకారం అయితే ఖచ్చితంగా మనము అంటే ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ గాడ్, దాన్ని దేవుని మీద భారం ఇద్దాం. థ్యాంక్ గాడ్ అని చెప్పేసి. సో ఇలాంటి అంటే దీనికి ఇక్కడికి సెంటిమెంట్ తీసుకొచ్చి కరెక్ట్ కాదు, తర్వాత ఇక్కడ ఎమోషనల్ పనిచేయదు ఇక్కడ. బట్ సిస్టమ్ అనేది వర్క్ చేయాలి, వాళ్ళు ముందుకు రావాలి, అంతే తప్ప మనం ఇక్కడ ఓన్గా ఇలా ఏం చేయలేం. అయినా కూడా ఇది మనం ఎందుకు మీటింగ్ నడుపుకున్నాం అనేది ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు. సో మీరందరూ కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక నిన్న మీకు ఒక విషయం చెప్పాను, ఈ విషయం చెప్పి నేను ఎండ్ చేస్తాను. ఎస్ అనుకుంటున్నాను నేను, అంటే ప్రొఫెషనల్ ట్రేడింగ్ సార్ని తీసుకురావాలనుకున్నాను. అంటే అది కూడా మీ అందరికీ కూడా ఓకే అంటేనే, అంటే ఒక 10 days ఆ సార్కి రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడలేదు.
బేసిక్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఇవ్వమని అడుగుతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ సార్తో నేను మాట్లాడలేదు. అంటే 10 days ½ hour ఇక్కడ అంటే ఎవ్రీడే ½ hour నడుస్తుంది 10 days ఇలా. అది బేసిక్ నాలెడ్జ్ ఇవ్వమని అడుగుతాను. అది మీ అందరికీ ఇష్టం అయితేనే, ఒకవేళ మీరు నాకు చెప్పచ్చు డైరెక్ట్గా అద్దు అంటే కూడా ఓకే. దాంట్లో మళ్ళీ అయ్యో నన్ను ఈ సార్ అద్దన్నాడు, నన్ను ఆ సార్ అద్దన్నాడు అనేది ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగానే మనకు ఇది మన మీటింగ్ రన్ అవుతుంది, యథావిధిగానే మనం రన్ చేసుకుంటాం. బట్ అది అట్లా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనము ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఓకే. సో ఇక్కడ పబ్లిక్ మీరందరూ కూడా ఇలా ఆలోచన చేయొద్దు. ఎవరైనా అన్నా కూడా డైవర్ట్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదు. రైట్, డైవర్ట్ చేస్తున్నట్టుగా ఎవరు ఫీల్ అవ్వకూడదు. బట్ వద్దు అనుకుంటే కూడా నేను ఇట్స్ ఓకే అనుకుంటాను, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. నా ప్రయత్నం ఏంటంటే ఓన్లీ జస్ట్ ఓకే బేసిక్ తెలుసుకోవడంలో తప్పేముందని నాకు అనిపించి అలా చెప్పాను. సో ఇంకొక 2 days కూడా అలాగే నేను చెప్తాను. ఆఫ్టర్ ఒక నిన్న నుంచి వెళ్ళి నెక్స్ట్ 5 రోజులు, ఈ 5వ రోజు నేను లైవ్లో అందరినీ అడుగుతాను. అడిగినప్పుడు సో మీరు ఓకే అంటే ఓకే, నెక్స్ట్ డే కానీ ఆ సార్ తర్వాత మాట్లాడి, ఎందుకంటే ముందుగా మీతోనే తీసుకుంటున్నాను, మీతోనే మాట్లాడుతున్నాను, వాళ్ళతో మాట్లాడాలి, ఆ సార్తో మాట్లాడాలి. రావాలి సార్ ఇక్కడ మా మీటింగ్కి వచ్చి మీరు కొద్దిగా మాకు ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వండి అని ఇంకా అతను అడగలేదు, ఆ సార్ని అడగలే, ప్రొఫెషనల్ సార్ని అడగలే. బట్ మనం ఇక్కడ ఓకే అనుకుంటే ఆ సార్కి నేను కన్వీనో లేదా ఏ రకంగా నేను తీసుకొస్తాను. సో ఇది మీకు చెప్పడం జరుగుతుంది. అది కూడా మీ ఇష్టానుసారం. నేను అక్కడికి వెళ్తాను, నేను మాట్లాడతాను, అవన్నీ జస్ట్ అదర్ థింగ్స్, అది వేరు. బట్ ఇక్కడ మనందరికీ మీ వచ్చే వాళ్ళకి కూడా బేసిక్ చెప్దామని అంతే అనుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ. మీ అందరు కూడా విన్నారనుకుంటున్నాను. సో నో ప్రాబ్లం, ఇప్పుడే నాకు చెప్పాల్సిన పని లేదు. ఇంకో 2 days నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఎస్టర్డే చేశాను, టుడే అండ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఈ 4 రోజులు చేసి 5వ రోజు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాల ముందు అందరినీ కూడా సార్ మీరు మరి ఏమనుకుంటున్నారో అని చెప్పి కూడా అడుగుతాను. లేదా ఇంకొక నిర్ణయం తీసుకుంటాను ఏంటంటే ఈ 150 మెంబర్స్ వస్తున్నారు సార్ ఇక్కడికి. ఆ 150 మెంబర్స్లోకి సంబంధించి ఒక గ్రూప్ తయారు చేసే అవకాశం ఉంటుంది. చేసి అందులో ఓటింగ్ ఇచ్చాను అనుకుని ఏమవుతుందంటే ఈ వచ్చే వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒకవేళ మన మామూలు దాంట్లో పెట్టేస్తే ఏమవుతుంది, రాని వాళ్ళు కూడా ఎస్ అంటారు, కొంతమంది రాని వాళ్ళు కూడా మీటింగ్కి రాని వాళ్ళు కూడా నో అంటారు కొంతమంది. సో దానివల్ల ఎవరు కావాలనుకుంటారు, ఎవరు అర్థం మనకు తెలియట్లా. అంటే ఇక్కడ వీళ్ళెవరు నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ మన మీటింగ్లో ఈ 10 days చెప్పించండి సార్ అంటే ఓకే, వద్దు అంటే ఓకే, అంతే, ఇట్లా అన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ఎందుకంటే నమస్తే సార్, ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేయలేదు, టైం అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకేమైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. మరి విన్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, మీటింగ్ అటెండ్ అయి ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో మై డియర్ పార్ట్నర్స్ అందరికీ నమస్తే. సో రేపు మళ్ళీ మనం 9 గంటలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మేట సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై టీవీస్ మేట. థ్యాంక్ యూ జై సార్. టీవీస్ మేట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. జై పీయూష్ మేట నారాయణ. PVC matter never end. Jai Kuwait meeting, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Good evening. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. PVC matter will never end, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్. Thank you, Rajesh. Thank you, Rajesh. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.